అసమర్థులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కాకినాడ ప్రాంతానికి ఆలోచన లేని వారు అసమర్థులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరంలో వైఎస్ఆర్సీపీ ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, కూటమి నాయకులు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడంతో కాకినాడ పేరు పోతుందన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ పోర్టులో తనిఖీలు నిర్వహించారని, తనిఖీల్లో దొరికిన వారి పేర్లు ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో షిప్ ను తనిఖీ చేయడం జరిగిందని, ఆయన సీజ్ ద షిప్ సినిమా డైలాగ్ చెప్పి వెళ్లిపోవడం జరిగిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నిసార్లు రేషన్ బియ్యంపై తనిఖీలు నిర్వహిస్తారో చెప్పాలన్నారు. మీ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రిపై మీకు నమ్మకం లేకనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారన్నారు. చైర్మన్ గారు వేణుగోపాల్ గారు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు, పెద్దలు మంత్రివర్యులు ఉత్తరాడ పద్మనాభం గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు సీనియర్ గారు, కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న ఇతర నాయకులందరికీ, వేదిక ఉన్న నాయకులకి, పెద్దలందరికీ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి వరకు కూడా మీరు 2019 గుర్తు చేసుకుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి రావడానికి లేకపోయినా ప్రజల కోసం కార్యకర్తల కోసం నిలబడే పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా గుర్తు చేసుకుంటారు. ఒంటరిది. ఇందాక కూడా సమావేశంలో చెప్పాను, మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలను కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే, చేశామని నిరూపిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు, ఎవరు అడ్డు పెట్టారు? చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచనైపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. చెప్పండి, నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి అందరూ ఆక్యుపై చేసినా, లేదు లాక్కున్నా, లేదు చేసుకున్నా అనొచ్చు. చేసిన తప్పులు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా, ప్రభుత్వం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా. అధికారులు మీ కింద కదా పనిచేస్తారు, మా కింద పనిచేయట్లేదు కదా. మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా. ఇది న్యాయమా చెప్పండి? మీరు చెప్పండి బ్రదర్స్. మీరు ఇవాళ ఏమి జర్నలిజం రాలేదు కదా. ఈ ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు చూశారు కదా మీరు. అంటే ఇవన్నీ ఏంటి? ఆడలేక మధ్యలో వాడలేదని చెప్తారు కదా. ఆ రకం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, ఇది చెప్తారు. మొన్న నాకు అనిపించింది, మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ఇక్కడికి వచ్చారు కదా. మీ అందరూ వెళ్ళారా మీ అందరూ? దానికి వెళ్ళగాని నేను అది సినిమా దానికి నేను వెళ్ళగాని అక్కడ ఒక విషయం, బియ్యం అక్రమంగా దొరుకుతున్నాయి. ఓకేనా? దొరుకుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు, ఆయన వచ్చి పరిశీలించారు. ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ రేషన్ బియ్యం అని చెప్పి కొన్ని సీజ్ చేశారు, కొన్ని తీసుకున్నారు. అవన్నీ మళ్ళీ సిప్పాలకి ఎక్కిపోయేవి కదా. సిప్పాలకి ఎక్కిపోయి చెప్పండి, ఎక్కిపోయి సిప్పు కదా. నా వరకు నేను అంతకుముందు ప్రసంగం, నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిపోతాను కాదు, ఆయన పార్టీ మంత్రి గారి దాని మీద నమ్మకం లేక ఆయన వచ్చాడు. ఇది జరుగుతున్నాయి. నిజంగా మీ అందరూ గుండె మీద చేసి చెప్పండి,
అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా షిప్ ఆ పడవ ఎక్కువ బియ్యం నడుచుకొని చెప్పండి. అంత అమాయకులు చెవులో పువ్వుడి చెప్తారా? ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలి? అలా ఉంది పరిస్థితి, అలా ఉంది ప్రజాస్వామ్యం అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారో ఆలోచన చేయండి. ఎంత ఎంత చేతుల్లో తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉందో. ఇంకా ఇద్దరు వచ్చారు, బాగానే ఉంది. కొందరు వచ్చి ఆయన అమ్మేసుకుంటున్నారు. మమ్మల్ని రిజైన్ చేసేయండి, మమ్మల్ని వచ్చి మేము రాజీనామా చేస్తాము, మాది అంగీకరించేయండి, మేము అమ్ముడిపోతాము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ చేసే విడ్డూరమో. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో, కానీ ఇలాంటి సిస్టమ్ చూడలే. ఏకంగా పదవి అమ్మేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఈ జిల్లాలో కూడా ఉన్నారు. ఇదేం చెప్పండి, నేను పేరు చెప్పండి, కానీ ఇది న్యాయమా? ఇంకేంటి చెప్పండి. నువ్వెందుకు వాళ్ళు తీసుకెళ్తారు, మేము తీసుకెళ్ళాలి? ఇంకా వేక్ డిస్కషన్ వద్దు, కన్స్ట్రక్టివ్ డిస్కషన్. సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే, కాకినాడకి, తూర్పుగోదావరి జిల్లాకి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి, కాకినాడకి ఒక ప్రత్యేకత ఉంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఈ ప్రాంతంతో పాటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడిన వాళ్ళం. ప్రభుత్వాలు ఒక ఏదైనా ఒక ఇంట్లో ఒక ఎలక పడితే ఏం చేస్తాము? ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాం, కానీ ఇల్లు తగలబెట్టిం కదా. ఇల్లు తగలబెట్టేస్తాం చెప్పండి. ఎవడు తగలబెడతారు? ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు. ఆలోచన ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ ఎలకను పట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎలాగుందంటే, ఇల్లు తగలబెట్టేసి ఉంటే దాని నుంచి ఎంతమంది ఏమవుతుంది? ప్రభుత్వం మీ చేతిలో ఉన్న రెగ్యులేటరీ ఏమవుతుంది? మీ అధికార యంత్రాంగం ఏమైంది? మీకు ఇచ్చిన ప్రతి ఇచ్చిన మ్యాండేట్ ఏమైంది? మీ చేతిలో ఉన్న మ్యాండేట్ ఏమైంది? ఎందుకంత వీక్గా, ఎందుకంత నీరసంగా, ఎందుకంత అసమర్థంగా? ఏమనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద అది చేసేస్తాం, ఈ కేసు పెట్టేస్తాం, ఆ కేసు పెట్టేస్తాం. కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చేయడం కాదు, కన్స్ట్రక్టివ్ చెప్పాలి. ఇవాళ విశాఖపట్నంలో ఉదయం వచ్చి ఒక కంటైనర్ దొరికింది బియ్యం అని పేపర్లో చదివాను, రాత్రి టీవీలో రాగానే అడిగాను, ఎవర్రా ఏంటంటే వైసీపీ నాయకులతో అండతో వెళ్ళిపోతున్నారు. నేను కనుక్కుంటే ఎవరిది? తెలుగుదేశం పార్టీ నాయకుల అండతోని, వాళ్ళ తాలూకా మామ్యామేలతో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది అవునా కాదా? చెప్పనండి. ఇప్పుడు వైసీపీ నాయకులు పేరు చెప్పనండి, నేను అయిపోయిన తర్వాత సాయంత్రం లోపల. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి ఆ పేర్లు చెప్పరు. వైసీపీ నాయకులు ఎవరో 1,100,000 మంది. ఇలాంటి వేక్ డిస్కషన్లు కాదు. ఒకసారి వేక్, 2 సార్లు వేక్, రోజు ఇదే పంట. ఏమనంటే రామకోటి చెప్తాం కదా, అలాగా రామ 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 అన్నిటి వచ్చి జగన్మోహన్ ఇదే పని, ఇంకో పని లేదు. ఇప్పుడు ఇంత అన్నారు.